దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పర్వతముల గడ్డిని పశువులకు మలపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మలపించును, రక్షకులకును ఆత్మహేమును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుర్రములందరి బలమునానందించను, గుర్రములనలునందరి బలమునానందించడు, మారినో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నాయ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. చుచుము కొనియాడుము, ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆశీర్వదించు బలపరచని గోమము, పిల్లలనాశీర్వదించు బలపరచని గోమము. మంచి గోధుమ పంటతో నిన్నునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. భూమికి నాట్యను ఇచ్చువాడు ఆయనే, భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే. వేకముగను దేవుని వాక్యమును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యాకోబుకు తెలియజేసిన వాడుని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడుని. లాగును చేసి ఉండలేడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన యొక్క ఆరాధన క్రమంలోనికి మనము ప్రవేశిద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1-17 వరకు ఈ విధముగా రాయబడినది. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమును నిలువబడి ఈ మాట అతడిని ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుట ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావాసులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇజ్రాయేల్ యొక్క దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమును మిమ్మును నివసింపచేసినట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనదు. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థమును చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని వలె తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఈ స్థలము తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురం ఉంచుదును. ఇదిగో అబద్ధ మాటలను మీరు నమ్ముకొనుచు ఉన్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇది ఏమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యమును పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరుగురని దేవతలను అనుసరించుచున్నారే. ఆయనను నా నామమును పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు.
ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరమును మీ దృష్టికి దొంగలు గుహ అయినదా? ఆలోచించుడు. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వము నేను నా నామమును నిలిపిన షిలోహునందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడు. ఇశ్రాయేలులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడిన పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరము ఇయ్యకు నుండిన వారే ఈ క్రియలన్నింటినీ చేస్తే కనుక నేను షిలోహునకు చేసినట్లు మీకును ఆశ్రయమైన నా నామమును పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తల్లిదండ్రులకును మీ సింహాసనము నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానము మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టును. కావున నువ్వు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము. నన్ను బ్రతమాలు కొనుము, నేను నీ మాట వినును. యూదా పట్టణములో యెరూషలేము వీధులలో వారు చేసిన క్రియలను నీవు చూచుచున్నావు కదా. ఇంతటితో చేపట్టిన ఎడల మరియు పరిశుద్ధాత్మతో ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును శోధించింది. కావున నేను ఈ తరము వారి వలన విరలపడ్డును. తమ హృదయములో చలలలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను తెలుసుకొనిన ఎడల గనుక నేను కోపములో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయములు మీలో ఎవని యందునున్న ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. నేను మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించి నప్పటి వలనే మీ హృదయములను కఠినపరచుకొనుడి. ఆయన చెప్పను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేను అనబడు సమయమంటేనే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకు దృఢ విశ్వాసము అంతము మట్లు గట్టిగా చెప్పట్టిన ఎడల నే క్రీస్తులో పాలివారమై యుండుము. వాని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరూ కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శాపములు అరణ్యములలో రాలి పోయెను. ఇంతటితో వాక్య భాగాలు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు మనం చూసాం. పాత నిబంధన పాఠ్యభాగం ఇర్మియా గ్రంథంలో మరి మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్తని తండ్రి అయిన దేవుడు ఆ యొక్క గవిని దగ్గర, ఆ యొక్క ద్వారము దగ్గర, అంటే ఆలయ ద్వారము దగ్గర నిలబడి అందరితో మాట్లాడమంటున్నాడు. ఏమని మాట్లాడమంటున్నాడంటే, మీరందరూ కూడా ఈ యొక్క ఆలయానికి ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు నాకు తెలుసు. మీరు ఈ యొక్క ప్రపంచంలో అనేకమైన పాపాలని, అనేకమైన దేవుని వ్యతిరేకమైన కార్యక్రమాలను చేసి ఇప్పుడు ఈ యొక్క ఆలయంలోనికి వస్తే దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు, మీ యొక్క పాపాలు క్షమించబడతాయన్న ఆలోచనతో మీరు అంత ఆలయము ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆలయానికి వచ్చినంత మాత్రాన మీ పాపాలు క్షమించబడతాయని మాత్రం అనుకోవద్దు అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక ప్రస్తుత సమాజంలో కూడా, మనకి క్రైస్తవ విశ్వాస సమాజంలో కూడా జరుగుతున్నది అదే. ఎన్నో చర్చలు కొన్ని వేల మందితో కిక్కిరిసిపోతాయి. ఆదివారం వచ్చేటప్పటికి కొన్ని వేల మందితో కిక్కిరిసిపోతూ ఉంటాయి.
ఒక జాతర లాగా, లేకపోతే ఏదో ఒక పిక్నిక్ లాగా, ఎగ్జిబిషన్ లాగా అయిపోతూ ఉంటుంది. అదే ఆదివారపు ఆరాధనని మనకు సువార్తను ప్రకటించిన ఆ యొక్క జర్మనీలో కానీ, సువార్తను ప్రకటించిన అమెరికాలో ఉన్న ఆ యొక్క ప్రదేశాల్లో చూసినట్లయితే అంత జాతరలాగా కొన్ని వేల మంది ఎక్కడా కూడా దేవుణ్ణి ఆరాధించడం అనేది ఉండదు. ఎందుకంటే మరి అక్కడ ఆలయానికి వెళ్ళడం అనేది వారి యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటానికి వారు వెళ్తున్నారు. ఇక్కడ ఆలయానికి వెళుతున్నది మనం చేసిన పాపాలు, మనం చేసిన దేవుని యొక్క వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ కూడా క్షమించబడతాయని అక్కడ చెప్తున్న మాటలను బట్టి ఆకర్షితులయ్యి వెళ్తున్న విధానం చేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం, ప్రతి ఆదివారం కూడా నేను ఆలయానికి వెళ్తున్నానంటే దేనికోసం నువ్వు వెళ్తున్నావు? నీకు పాపాలను క్షమించబడతాయని వెళ్తున్నావా, లేకపోతే నీకు విశ్వాసాన్ని పెంపొందించుకుంటానికి వెళ్తున్నావా? నీకు విశ్వాసాన్ని పెంపొందించుకుంటానికి నువ్వు వెళ్తున్నట్లయితే మరి నీకు విశ్వాసము ఎంతవరకు పెంపొందించబడింది? విశ్వాసంలో నువ్వు పెంపొందించబడిన వాడివైతే ఎంతమందిని విశ్వాసంలోకి తీసుకుని వచ్చారు? విశ్వాసము పెంపొందించబడడం అంటే అనేక మందిని దేవునికి విశ్వాసము తీసుకురావడమే. అంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేక మందికి మనం సేవ చేయాలి అనేది ఇక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సంగమా. కాబట్టి మనము ఆలోచన చేద్దాం. ఇక దినాన ఆలయానికి వెళ్ళడం అనేది మనకు పాపాలను క్షమింపజేసుకోవడం కాదు, కానీ మనకు విశ్వాసాలను పెంపొందించుకోవడం అనేది ఇక పాత నిబంధన పాఠ్యభాగం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే మరి పత్రిక పాఠ్యభాగము మనం ఒకసారి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం మనం చూసాం. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనం నుంచి, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దను వినని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించిన వారి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటే దేవుని మీద సందేహం పడద్దు, మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. ఎందుకంటే మీ గత జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, రక్షణ కార్యాలు చేసి ఉన్నాడు. అయినప్పటికీ ఇంకా మీరు దేవుని మీద సందేహపడుతున్నాడు. దేవుని మీద మీరు సందేహపడుతున్నట్లయితే అది దేవుని మీద దాడి చేసినట్లే అంటున్నాడు. అంత భయంకరమైన పరిస్థితి. చాలా విషయాల్లో, చిన్న విషయాల్లో, చిన్న ఇబ్బందుల్లో, చిన్న కష్టాల్లో దేవుని మీద ఇక ప్రమాదం నుంచి, ఇక ఇబ్బంది నుంచి దేవుడు మనల్ని రక్షించడా అనే సందేహం కలిగి ఉంటాం. అంటున్నాడు దేవుడు ఇక వాక్యం ద్వారా ఏమన్నాడు, మీ హృదయములను కఠినపరచుకున్నటువంటి 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారితో విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పిపోతున్నారు, నా మార్గమును తెలుసుకున్నట్లేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి. కాబట్టి ఇజ్రాయేలీలు ఆ అరణ్య మార్గంలో నడిచిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారికి చేసిన అనేకమైన అద్భుతమైన కార్యాలు, ఇక మన్నాను ఇవ్వడము తినటానికి, కూరేళ్ళని ఇవ్వడం తినటానికి, అలాగే బండ నుంచి నీళ్లను తీసుకురావడం, ఇవన్నీ చూసి కూడా ఇంకా ఇజ్రాయేలీలు వారికి ఆ యొక్క మార్గము మధ్యములో వారికి వచ్చిన ఇబ్బందులు బట్టి అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగే దేవుని వద్దకు వచ్చారు. దేవా నా దేవా సితార వాయించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపంలో ఒప్పుకొని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరుతో మనకు క్షమాపణ దయచేయమని వేడుకున్నాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన ఆయనే ప్రభువు సన్నిధిని అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమర్శకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మగు మేము స్వాభావికంగా మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిజ జీవం పొందినట్లు ఇటు గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానం, నీ వాక్యము తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుగా తన యొక్క కుమారుడు ఆయన మూలమున పాపములన్నింటినీ క్షమిస్తున్నాడు.
ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి తగిన దేవుని కుమారులకు అధికారం ఇచ్చి వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడింది. ఓ ప్రభువా ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. ఆమేన్. ఈ దినానికి ఏర్పాటు చేసిన ప్రారంభం చదవగలదా? మా కొరకు నీ జల్లేక కుమారుని పంపినందుకును ఆయన ఎందు మానవుడిగా కనబడి ఈ పూర్ణమని మనం బయలుపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నాట్లు కలుగును గాక. ఆమేన్. ప్రభువా మామును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మామును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వనిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున్న ఇలాకు సమాధాన నరుల కాయన ప్రభు అయిన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమ జనకానిను ఆత్మతో నుండుగాక. మహోన్నతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నేను మహిమాతిశయమును మదిదలచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతలించుచున్నాము ఏకా కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు
ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని